అందరికీ నమస్కారం. మోహన్ గారికి న్యూజెర్సీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో షికాగోలో కూడా అంతేమంది ఉన్నారు. ఆయన సన్మాన కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి షికాగో నుంచి 10-15 మెంబర్స్ వచ్చాము ఇక్కడికి. మోహన్ గారు ఏ పని చేసినా చాలా సిన్సియర్గా చేస్తారు. అది నాన్ ప్రాఫిట్లో వర్క్ చేస్తున్నప్పుడు కానీ, గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు కానీ, ఈరోజు ఏపీటీఎస్ చైర్మన్ అయినప్పుడు కూడా ఆయన వి విష్ హిమ్ వెరీ ఆల్ ద బెస్ట్. ఇలాగే ఫ్యూచర్లో ఇంతకన్నా మంచి పదవులు అధిరోహించి సమాజానికి ఉపయోగపడాలి ఇంకా ఎక్కువ చేయాలని విష్ హిమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. మోహన్ గారికి ఏపీటీఎస్ చైర్మన్ పదవి రావడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఆయనకి సన్మానం జరుగుతుంది ఎడిసన్ న్యూజెర్సీలో. చాలామంది వచ్చి అభినందనలు తెలిపారు. సో నేను ముఖ్యంగా ఏంటంటే ఒక బాలయ్య అభిమానిగా బాలయ్య అభిమానికి ఈ పదవి రావడం మేము గర్వపడుతున్నాము. ప్రౌడ్ ఆఫ్ యూ. జై బాలయ్య. నా పేరు శ్రీహరి మందాడి అండి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్టు. మా ప్రీతమ మిత్రుడు మన్నవ మోహన కృష్ణ గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, కూటమి గవర్నమెంటు, అట్లాగనే తెలుగుదేశం పార్టీ కూడా ఆయన సేవలను గుర్తించి ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా నియమించడం, మేము ఎప్పుడంచో ఆయనకి మిత్రులం కాబట్టి మాకు చాలా సంతోషంగా. ఆయన ఫస్ట్ టైం న్యూజెర్సీ వచ్చారు. పదవి వచ్చిన తర్వాత ఆయన సన్మానించుకోవడం కోసం ఇక్కడ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ ఎడిసన్ న్యూజెర్సీలో ప్లాన్ చేశాము. న్యూజెర్సీలో నుంచే కాకుండా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఆయన హితులు సన్నిహితులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు. దాదాపు 1000 పైన పీపుల్ ఈ కార్యక్రమానికి రావటం, హాల్ అంతా కూడా కిక్కిరిసినట్టుగా రావటం, మోహన కృష్ణ గారి మీద వాళ్ళకున్న అభిమానం, ఆయన ఫ్రెండ్షిప్, ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మోహన కృష్ణ గారు ఇట్లానే అనేక పదవులు వరించి ఇంకా ప్రజలకు సేవ చేయాలని మేము అందరం కూడా ఆశిస్తూ ఆయనకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాజా కస్కుర్తి అండి, నేను తానా సెక్రటరీని. ఈ రోజున ఇక్కడ న్యూజెర్సీలో మా మిత్రులు మన్నవ మోహన్ కృష్ణ గారికి ఏపీటీఎస్ చైర్మన్ పదవి రావడం, అట్లాగే ఇక్కడ ఆత్మీయ సమావేశం న్యూజెర్సీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వేలాది మంది ఆయన అభిమానులు కానీ, అట్లాగే ఫ్రెండ్స్ కానీ, ఆయన్ని అభిమానించే మిత్రులందరూ కూడా ఈ రోజున ఇక్కడ సమావేశమయ్యి ఆయన అభినందించడం, అట్లాగే అందరూ కూడా ఆయన మీద ఉన్న ప్రేమని, అట్లాగే ఆయన చేసిన సర్వీస్ని ఈ రోజున ఇక్కడ మేమందరం తలుచుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. పదవి అనేది మనం అనుకుంటే రాదండి, మనం చేసిన పనుల వలన వస్తుంది, మనం చేసిన సేవ వలన వస్తుంది అనేది వాళ్ళ మోహన్ కృష్ణ మనోహర్ గారు నిరూపించారు. ఆ సేవా కార్యక్రమాలు చేయడం వల్లనే ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఐటీ సర్వీసెస్కి అంటే ఏపీటీఎస్ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్కి చైర్మన్ పోస్ట్కి రావటము, దాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వారధిలాగా సర్వీసెస్ అన్నింటినీ కూడా ప్రజలకు చేరేటట్టు చేయడానికి ఆయన సన్నద్ధం అవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ గారిని మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు న్యూజెర్సీలో మన్నవ మోహన్ కృష్ణ గారికి ఏపీటీఎస్ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన 20 సంవత్సరాల నుంచి న్యూజెర్సీలో ఎన్ఆర్ఐ టీడీపీ సేవలు కానివ్వండి, మీరు ప్రజాసేవ అయినా నాట్స్ నుంచి వివిధ ఆర్గనైజేషన్లో ఆయన హెల్పింగ్ నేచర్ అవునండి, దానివల్ల ప్రతి ఒక్కరికి ఆయన ఆప్తుడే. అందుకని ఈరోజు ఇంత పెద్ద టర్న్అవుట్ వచ్చింది. సో మా అందరికి చాలా సంతోషంగా ఉంది ఆయన ఏపీటీఎస్ చైర్మన్ అవ్వటం. ఆయన విల్ బికమ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ అస్, యుఎస్లో ఉన్న ఎన్ఆర్ఐస్కి అక్కడ ఏపీ గవర్నమెంట్కి మధ్యలో ఒక వారధిలాగా ఆయన పనిచేస్తారని ఆశిస్తున్నాము. ఆయన ఇప్పటికే హామీ ఇచ్చారు అందరికీ, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా చెప్పండి, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, ఎన్ఆర్ఐ సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కానీ. సో చాలా హ్యాపీగా ఉంది. మా మధ్య ఉండి మా మధ్య 20 సంవత్సరాల నుంచి ఉన్న మా మిత్రుడు ఒక ఏపీటీఎస్ చైర్మన్ అవ్వటం అందరికీ చాలా సంతోషం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అమెరికాలోని న్యూజెర్సీలో నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశం దిగ్విజయంగా జరిగింది. వేలాది మంది ప్రవాసాంధ్రులు ఇక్కడ న్యూజెర్సీలోనే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా నన్ను అభినందిస్తానికి ఆశీర్వదించడానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన
తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఎంతో అండగా ఉండి నన్ను అనునిత్యం ప్రోత్సహించి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో, నారా లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో టెక్నాలజీని మరింత విస్తృతపరచడానికి, అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ వినియోగాన్ని పెంచడానికి, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, అప్లికేషన్ డెవలప్మెంట్ వైజ్ అలానే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ వైజ్ కూడా మరింత పెంచడానికి నా వంతు కృషి చేస్తాను. ఏపీటీఎస్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, అలానే ఉద్యోగ ఉపాధి కల్పించడానికి కూడా నా వంతు శాయశక్తిలో కృషి చేస్తాను. దీని పదవిగా కాకుండా దీని బాధ్యతల నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి అడుగుజాడలో నడుస్తూ ముందుకెళ్తాను. ఇక్కడున్న ప్రవాసాంధ్రులు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, అక్కడ ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని ప్రతి ఒక్క ఇక్కడున్న ప్రవాసాంధ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన రిసోర్సెస్ ఉన్నాయి, అవకాశాల గని ఆంధ్రప్రదేశ్. అలానే అద్భుతమైన టాలెంట్ పూల్ కూడా ఉంది, సుస్థిరమైన ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో. అలానే ఈ ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంపూర్ణ సహకారం, సంపూర్ణ ఆశీస్సులు ఉన్నాయి. రండి, ఆంధ్ర రాష్ట్రానికి రండి, కలిసి పనిచేద్దాం, కలిసి అభివృద్ధి చేద్దాం, జన్మభూమి రుణం తీర్చుకుందాం. అందరికీ ధన్యవాదాలు.